रिकॉर्डिंग किया अपन సో అస్సలాముఅలైకుం గైస్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి సండే అనమాట. మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అదే కొత్త గృహ ప్రవేశం మరియు ఆ మామ దగ్గరికి. సో ఇవాళ అయితే సండే కాబట్టి ఫిష్ అయితే తేయడానికి పోతున్నాం. అది కూడా వేరే ఊరికి వెళ్తున్నాం. సో చాలా చూపిస్తా ఎట్లుంటుంది. నకరేకల్ దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో ఊట్కూరు అనే గ్రామం ఉంటుంది. అక్కడ మంచి చెరువు ఉంటుందట. సో అక్కడ పోయి ఫిష్ అయితే కొన్నాం. ఇది మా ఊరు సాగర్ కాలువ అనమాట. ఎట్లా ఎండిపోయింది చూడండి, ఒక్క సుక్క నీళ్ళు కూడా లేవు దీంట్లో. సో గైస్, వీ హ్యావ్ రీచ్డ్ ది విలేజ్ అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా ఎంత గ్రీనరీ ఉందో. అక్కడ లేక్ పడుతుంది కదా గైస్, దాంట్లో ఉన్న ఫిషెస్ అనమాట. ఇప్పుడు కొనడానికి అయితే వెళ్తున్నాం మేము. సో గైస్, విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం అనమాట. ఇది మా మామ స్కూల్, ఏమంటారు, మా మామ స్కూల్ చెప్పే విలేజ్ అనమాట. సో గైస్, సో గైస్ ఇది వచ్చేసి మా మామ, ఈ ఊరు వచ్చేసి మా మామ స్కూల్ టీచర్ అనమాట. ఇక్కడ అదే హిందీ పండిట్. సో చూస్తారు ఆ పిల్లల రియాక్షన్ ఎట్లుందో. గుడ్ మార్నింగ్ సార్. మీ స్టూడెంట్సేనా? ఇవన్నీ ఇటు వస్తే మా మామ స్కూల్ అనమాట. సో చెక్ దిస్ అవుట్, జిల్లా పరిషత్ హై స్కూల్ ఓట్కూర్. ఇక మా మామగారి స్కూల్ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల. అది అంగన్వాడీ అనుకుంటా, ప్రైమరీ స్కూల్. సారీ. మా అమ్మ వచ్చినాక ఊర్లో రియాక్షన్సే మారిపోయినాయి పాప. మా మామ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట. అంటే వాళ్ళ ఫాదర్స్ ఫిషింగ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఫిషెస్ తెచ్చారు. అయితే ఇక మా మామ చెప్పిండు, ఆర్డర్ ఇచ్చిండు అంట. ఇక మేము వచ్చినామని చెప్పేసి. ఒక్క నిమిషం. సో గైస్, ఇక మేమైతే మా మామ స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వస్తే ఇక్కడైతే కొర్రమైన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా కొర్రమైన్, ఒక 1.5 కిలో అయితే ఉందన్నమాట. సో అది తీసుకున్నాం ఇక. సో గైస్, అంత ఇన్ని కొర్రమైనలు అవపడుతున్నాయి. అన్నీ బతికే ఉన్నాయి. ఇవేంటి, ఇవి కూడా అవేనా? వచ్చేసి ఫిషింగ్ నెట్స్ చూస్తారు కదా వాళ్ళు, ఫిషింగ్ నెట్స్. ఇవి ట్రాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రాప్స్. గైస్, వీ హ్యావ్ టేకెన్ ది ఫిషెస్ అనమాట. సో వాళ్ళు ఇచ్చిర్రు. కాకపోతే కొర్రమైన్ ఒకటేమో కొన్నాం, 350 రూపీస్ పడ్డది కిలో. అండ్ మిగతా ఫిషెస్ ప్రజెంట్ అయితే మామ ఇప్పుడు అమౌంట్ ఏమి వేయలే వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ తర్వాత తీసుకుంటారు అంట. కాకపోతే మనకి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ మంచిగా ఫ్రెష్ ఫిష్, లైవ్ ఫిష్ దొరుకుతుందని. ఇప్పుడు మనం పిల్లల రియాక్షన్స్ అయితే చూద్దాం అనమాట. మనం ఇప్పుడు ఫిష్ తెచ్చినామన్నమాట, ఒక లైవ్ ఫిష్. ఆ రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో. रुहान फिशला हिबू फिश फिश देखते का फिश फिश అనగా ఎట్లా సూర్యుడు. చలో పిచ్చేకి ఇంక చలో. సో గైస్, ఇది చూడండి రియాక్షన్ చూడండి. देख इधर देख मच्छी देख. रूहान देख देगा मच्छी नीचे डालो. यहाँ ने बाहर दुला देते. अच्छा है. टच करेगा. हाँ. वाह, ये वो देख रहे हो. हिबू टच कर. देख तू देख, ये टच कर. वैसा नहीं, इधर देख.
सच आप पानी में देखो किलो है क्या गोली था अपन नाइट मैंने पूछे थे ये మహిమగా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో ఇవ్వగా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో చేపలు సో గైస్ ఇక చూసి కదా రియాక్షన్ మనం కిరాక్ ఉంది అనమాట సో ఆమె మాత్రం ఆ ఫిష్ చూసి భయపడుతుంది ఒకటే భయపడ్డు కదా మస్తు ఎంజాయ్ చేస్తుంది అనమాట ఊర్లో చూడండి వాళ్ళు సండే కాబట్టి ఎన్ని ఫిషెస్ వచ్చేసినాయో అసలు డిఫరెంట్ ఉన్నాయి ఫిష్లు ఇక్కడ అండ్ ఇక్కడ కట్ చేస్తుండే తాతయ్య మన ఫిష్ అయితే క్లీన్ అవ్వడం స్టార్ట్ అయిందనండి ఇప్పుడే సో ఇది వచ్చేసి కొర్రమైన్ సో ఇది ఒకటి బయట చేపిద్దామని బయట చేపిస్తాము మిగతా అన్నీ ముందు నుంచే కట్ చేసి ఇచ్చారనమాట గైస్ ఇవాళతో ఇక ఈవినింగ్ అయిపోయిందనమాట సో ఫిష్ కటింగ్ తర్వాత నేనైతే ఏం బ్లాగ్ చేయలే అంతా సో ఇవాళతో అయితే ఇవాళ డే ఎండ్ అయిపోతుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ సో బాయ్